దీంతో కూడా పప్పు చేస్తారా? అవునండి, దీంతో కూడా పప్పు చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు ఈరోజు. సో ముందు మనము ఇక్కడ ఒక కుక్కర్ని తీసుకుందామండి. దాంట్లోకి 1 కప్ నేను గ్రీన్ గ్రామ్ వేసుకుంటున్నాను. ఆ కప్పు యూస్ చేశాను, ఆ చిన్న కప్పు 1 కప్పు. ఇప్పుడు మంచిగా దాన్ని కడిగి నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మంచిగా కడుక్కున్నాను గ్రీన్ గ్రామ్ని. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 1 కప్ గ్రీన్ గ్రామ్కి 5 కప్స్ వాటర్ వేస్తున్నానండి. మీరు నానబెట్టుకుంటే ఇన్ని కప్స్ అవసరం లేదు, నానబెట్టుకోకపోతే 5 కప్స్ కంపల్సరీగా వేయాలా. సో ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీస్ ఒక 4 తీసుకొని కట్ చేస్తున్నాను, వేసేస్తున్నాను దాంట్లోకి. అండ్ 2 టొమాటోస్, పెద్ద లార్జ్ సైజ్ టొమాటోస్ 2 తీసుకోవాలా, కట్ చేసుకొని వేసుకోండి దాంట్లోకి. తర్వాత ఇప్పుడు మనము కారం 1/2 టీ స్పూన్, ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాక ఇంకా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలా. తర్వాత కొంచెము ఆనియన్ సైజ్ చూసారా, అంత సైజ్ ఆనియన్ స్మాల్గా కట్ చేసేసుకొని వేసేసుకోండి దాంట్లోకి. నేను వేస్తున్నాను దాంట్లోకి. తర్వాత చింతపండు అంత చిన్న సైజు, అది కూడా వేసుకోవాలా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. మీరు నానబెట్టలేదు అంటే ఇంకొంచెం విజిల్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. నానబెడితే మీకు ఈజీ అయిపోతుంది. నానబెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలండి. సో ఇప్పుడు మూత తీసి చూద్దామండి. నేను మంచిగా ఉడికింది. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 8 విజిల్స్ దాకా పెట్టానండి. 8 to 9 విజిల్స్ దాకా పెట్టాను. మీరు నానబెట్టుంటే అన్ని విజిల్స్ అవసరం లేదు. ఇప్పుడు మనం రుబ్బేసుకుందాం దీన్ని మంచిగా. ఇప్పుడు ఈ టైంలో మనకి ఉప్పు సరిపోయిందా లేదో అని కూడా చెక్ చేసుకోవాలా. ఇక్కడ నేను టేస్ట్ చేసి చూస్తున్నానండి, ఉప్పు నాకు సరిపోయినట్టు అనిపించలేదు. అందుకనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం తాలింపుకు రెడీ చేసేసుకుందాము. సో నేను ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకున్నానండి పప్పుని, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసేయండి, చనాదాలు వేసి కొంచెం ఫ్రై అయినాక కొంచెము గార్లిక్ వేసేయండి. గార్లిక్ కూడా కొంచెం బాగా బ్రౌన్గా వేగాల. ఇప్పుడు కొంచెము మస్టర్డ్ సీడ్స్, తర్వాత జీరా అన్నీ హాఫ్ టీ స్పూన్. తర్వాత ఎండుమిర్చి ఒక 4 or 5 హాఫ్ చేసేసి వేసేసుకోవాలా. కొంచెం తిప్పేసి కరివేపాకు కొంచెం, అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి అన్నీ ఒకసారి కలపండి. కొత్తిమీర వేసినాక ఇప్పుడు మనము ఈ తాలింపుని ఆ పప్పులోకి వేసేయాలా. సో నేను పప్పు కొంచెం తీసుకొని దాంట్లోకి వేసేస్తున్నాను. మొత్తం కలుపుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో పప్పు, చాలా బాగా వచ్చింది. మంచి వాసన కూడా వస్తుంది. దీంతో కూడా పప్పు చేస్తారా? అవునండి, దీంతో కూడా మీరు పప్పు చేసుకోవచ్చు. ట్రై చేయండి. గ్రీన్ గ్రామ్తో చాలా చాలా బాగా కుదురుతుంది. మా ఇంట్లో అందరికీ మీ ఫేవరెట్ పప్పు అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పప్పు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.